ఆఫ్టర్నూన్ RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం. టీడీపీ నేతలపై విమర్శలు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటం సందర్భంగా వంట వార్పు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. టీడీపీ నసీర్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి పాలనలో పెట్టుబడులకు స్వర్గధామిగా ఆంధ్రప్రదేశ్ నిల్చుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్డి గారు అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా చెప్పినటువంటి మాటను కట్టుబడి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున తల్లికి వందనానికి సంబంధించి 67 లక్షల మందికి దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఆనాడు 2,000 ఉన్నటువంటి పెన్షన్ ని అధికారంలోకి రాగానే అవ్వాతాతల కోసం 3,000 చేస్తానని చెప్పి అబద్ధాలు మాట్లాడినటువంటి సైకో జగన్ ఒకవైపు ఉంటే, ఈ రోజు చెప్పినటువంటి మాటకు కట్టుబడి రాజకీయాలంటే కేవలం మాటలు కాదు, ప్రజలకు చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చేటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నా వాటిని తట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పేరుతో దాదాపు 63 లక్షల మందికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు వాగ్దానం చేసి స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ రోజు వరకు దాదాపు 10 కోట్ల మంది ప్రయాణికులుగా ఈరోజు మహిళలు ప్రయాణం చేసి 1,200 కోట్ల రూపాయలు ఈ స్త్రీ శక్తి పథకం కింద ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. కానీ అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, ఈరోజు దీపం పథకం ప్రతి మహిళకు కూడా ఇంట్లో వంట అనేది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచనతో 2.65 కోట్ల మందికి ఈ ఉచిత దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 2,104 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు మనందరికి కూడా తెలుసు. అనేక పథకాలు ముఖ్యంగా ఈరోజు సూపర్ 6 తో పాటు ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించినటువంటి మౌజన్ ఇమాములకు ఇచ్చేటువంటి పారితోషికం, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి నిధులు, ముఖ్యంగా మౌజన్లకు సంబంధించినటువంటి 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఇమాములకు ఇచ్చేటువంటి 10,000 కానీ ఈరోజు మన ప్రభుత్వంలో దాదాపు 90 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి కార్యక్రమం కానీ, అలాగే పురోహితులకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేటువంటి 15,000 రూపాయల దగ్గర నుండి ముఖ్యంగా నాయి బ్రాహ్మణుల కోసం ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అడుగులు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 25,000 రూపాయలు నాయి బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు ఒక పక్కన మనందరికి కూడా తెలుసు, గీత కార్మికులకు సంబంధించి వాళ్ళకి లిక్కర్ షాపుల్లో ఇచ్చేటువంటి 10% రిజర్వేషన్ కానీ, అలాగే నాయి బ్రాహ్మణులు వాడుకునేటువంటి విద్యుత్ మీద సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా లాయర్లకు ఇచ్చేటువంటి సహాయం కానీ, అలాగే ఆటో వాళ్ళ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కానీ, రాష్ట్రంలో సంక్షేమం అంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో పెట్టినటువంటి సంక్షోభం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు
మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అనేది ప్రతి ఒక్కరు కూడా అందాల్సినటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి పెట్టినటువంటి పరిస్థితులు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కేవలం సంక్షేమంతోనే రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడకూడదనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్రంలో కేవలం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వంలో జరుగుతా ఉంది. మనందరికి కూడా తెలిసినటువంటి మాట, ఈరోజు మైక్రోసాఫ్ట్ గాని, గూగుల్ గాని, అలాగే కాగ్నిజెంట్ గాని, అలాగే అనేక ఎన్టీపీసీ గాని, ఇవన్నీ రిన్యూ ఎనర్జీ గాని, రిలయన్స్ గాని, ఇటువంటి సంస్థలన్నీ కూడా కోట్ల రూపాయల. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటం సందర్భంగా వంట వార్పు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఈ సందర్భంగా వేసిన గుడిసెలో పాలు పొంగించారు. ఉద్యమకారుల ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉన్నత విద్య ఏ రకంగా ముందరికి పోతుంది, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది, ఈ సమావేశంలో లేవనెత్తిన ప్రతి అంశం ఒక సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం ఎంతో దారుణమైనటువంటి విషయం. కేవలం కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్స్ తోటే యూనివర్సిటీని నడపలేమని చెప్పేసి వైస్ ఛాన్సలర్లు చెప్పినటువంటి విషయం, వైస్ ఛాన్సలర్లు చేతులెత్తేసినటువంటి వైనం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క
సిగ్గుచేటుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. ఇవాళ మీ ముందర నేను దీనికి సంబంధించినటువంటి ఒక డాటా చెప్పబోతా ఉన్నా. మొత్తం యూనివర్సిటీలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో 2059 పోస్టులకు గాను యూనివర్సిటీలలో ఇవాళ టోటల్గా శాంక్షన్ పోస్టులు ఏవైతున్నాయో అవి మొత్తం 2816 పోస్టులు. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, శాంక్షన్డ్ పోస్టులు యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లేకపోతే అసోసియేట్ ప్రొఫెసర్స్ మొత్తం కలిపితే శాంక్షన్ పోస్టులు 2816. అయితే దీంట్లో ఆశ్చర్యకరం, అన్ని యూనివర్సిటీలలో, స్టేట్లో, తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి 2059. అంటే మీరు చూడండి, 757 పోస్టులతోటి మాత్రమే ఇలా యూనివర్సిటీస్ నడుపుతా ఉన్నారు. అంటే సుమారుగా 75% పోస్టులు ఇవాళ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి దమనీయమైనటువంటి పరిస్థితి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. దీంట్లో యూనివర్సిటీ వారికి చెప్తా నేను. ఉస్మాన్ యూనివర్సిటీ టోటల్ 1267, అంటే 1267 పోస్టులకు గాను 936 ఖాళీలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ 409 పోస్టులకు గాను 330 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ 152 పోస్టులకు గాను 91 పోస్టులు మాత్రం 91 ఖాళీలు ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 70 పోస్టులకు 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీ 63 పోస్టులకు 47 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ 95 పోస్టులకు 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1 కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలిచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు బతుకమ్మ చీర వెనుక ఉన్న అవగాహన, ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారిది, వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఇక్కడ ఉన్న నేత కార్మికులు నెలకు 8 నుంచి 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండే వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులు బీడీలు చుట్టి వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 2,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా, మరొక వైపు ఇక్కడ 7, 8, 10,000 రూపాయలు సంపాదిస్తున్న నేత కార్మికులు 16,000 నుంచి 22,000 సంపాదించాలి అనే ఆలోచనతో 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు వారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో సిరిసిల్ల దశ తిరిగింది. సిరిసిల్లలో ఇక్కడ నేత కార్మికులకు నెలకు 15 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది. నిరాటంకంగా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒకరోజు నేత కార్మికులను, ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేయమని చెప్పి అధికారులకు ఆదేశిస్తే వారితో పాటు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న 3 అంచెల వ్యవస్థను అధ్యయనం చేయడం జరిగింది. సిరిసిల్లలో ఇక్కడ పరిశ్రమలో 3 అంచెల్లో కార్మికులు ఇక్కడ పరిశ్రమ ఉంటుంది. కింద నేత కార్మికులు జాబ్ వర్క్ తీసుకొని పనిచేసేవాళ్ళు, వారిపైన జాబ్ వర్క్ సేట్ల నుంచి తెచ్చుకొని పనిచేయించే ఆసాములు, అట్లాగే వారిపైన సేట్లు. ఈ రకంగా ఇక్కడ 3 అంచెల్లో పరిశ్రమ ఉంటుంది. అయితే కేసీఆర్ గారి ఆలోచన ఏమంటే, సిరిసిల్లలో కార్మికుడుగానే ఉండాలనా, ఈ పరిస్థితి మారాలి కదా అని ఆలోచించి కార్మికుడిని ఆసామి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం, వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు వారు ఇంకొక గొప్ప ఆలోచన కూడా చేసినారు. ఎవరైతే ఇళ్లలో బీడీలు చుడుతున్న ఆడబిడ్డలు ఉన్నారో వారికి నెలకొక 12-16 రూపాయలు సంపాదించుకునే అవకాశం, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఎందుకంటే బీడీలు చుడితే క్యాన్సర్లు, ఇతరత్ర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వారికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపారల్ పార్కు, దాని పక్కనే వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు, బహుశా ప్రపంచంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడా ఉండదు. అంటే ఒక కార్మికుడిని ఆసామి చేసే కార్యక్రమం
400 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు చుట్టూ చూస్తే ఇక్కడ ఆ షెడ్లన్నీ 2 ఏళ్ల కిందటనే పూర్తి చేయబడ్డాయి. దాదాపు 50 షెడ్లు. అంటే ఇందులో ఈ షెడ్లలో ఒక్కొక్క షెడ్లో ఆలోచన ఏంటి అంటే సాంచలు పెట్టి, అంటే మరమగ్గాలు పెట్టి, వాటిని కార్మికులకే అప్పచెప్పి, సబ్సిడీ మీద మరమగ్గాలు పెట్టి కార్మికులకు అప్పచెప్పి, వారిని ఎవరైతే ఇవాళ వర్కర్గా ఉన్నారో వారిని ఆ సాంచలకు, ఆ పవర్ లూమ్లకు ఓనర్లు చేసే ఒక అద్భుతమైన ఆలోచన. అంటే ఇట్లాంటి ఆలోచన వేరే వేరే నాయకత్వానికి సాధ్యం కూడా కాదు. ఒక కేసీఆర్ గారి ఆలోచన చేసి తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో మరి ఇవాళ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి కూడా 2 ఏళ్లైంది. 2 ఏళ్ల కిందట దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ మీరు చూస్తే ఆ షెడ్లు ఎట్లా మారిపోయినాయి, ఆ షెడ్ల చుట్టూ ఎట్లా పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీరే చూడవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఇవాళ నిరుపయోగంగా ఆ షెడ్లన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే ఈ షెడ్లలో కొన్నిటిని వడ్లు నిల్వ ఉంచేదానికి, నిజానికి గోదాములు చాలా ఉన్నాయి సిరిసిల్లలో, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈ షెడ్లలో ఇవాళ కొన్ని చోట్ల వడ్లను నిల్వ ఉంచే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే, కేసీఆర్ గారి ఆలోచన ఇక్కడి నేత కార్మికులు ఆసాములు కావాలి, వర్కర్ ఓనర్ కావాలి, ఎన్ని రోజులు వేరే వాళ్ళ కింద పనిచేయాలి, మీరు ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలి, ఇక్కడి పరిశ్రమ విస్తరించాలి, సిరిసిల్ల కూడా ఒక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం, టీడీపీ నేతలపై విమర్శలు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటం సందర్భంగా వంటవార్పు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.